హలో అండ్ వెల్కమ్ టు sakshieducation.com. నేను లుంబిని భోజల. దేశానికి సేవ చేయాలని చాలామంది అనుకుంటారు, కానీ స్పెషల్లీ మిలిటరీలోకి వెళ్ళి సేవ చేయాలని కొద్దిమంది అనుకుంటారు. మిలిటరీలో కొన్ని జాబ్స్ ఉంటాయి, వాటికి ఒక రిక్రూట్మెంట్ పాలసీ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రోల్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఇవన్నీ క్లియర్ కట్గా చెప్పడానికి, మనకు డీటెయిల్డ్గా ఒక గైడెన్స్ ఇవ్వడానికి సార్ మనతో పాటు రెడీగా ఉన్నారు. ఆయనే మేజర్ శ్రీనివాస్ గారు. సో సార్తో మాట్లాడదాం, క్లియర్గా డిస్కస్ చేద్దాం. హలో సార్. హలో అండి. సో మీకున్న ఎక్స్పీరియన్స్ సార్ ఫస్ట్ మీరు ఎలా ఎంటర్ అయ్యారు ఏంటనేది ఒకసారి క్లియర్గా చెప్తారా? యా, డెఫినెట్లీ అండి. చిన్నప్పటి నుంచి కూడా ఆర్మడ్ ఫోర్సెస్లో పనిచేయాలి, లేకపోతే ఒక యూనిఫామ్ సర్వీసెస్కి వెళ్ళాలి అనేటువంటి ఒక ఇంట్రెస్ట్ ఉండేది. అయితే దీని గురించి ఫోకస్ చేస్తూ ఉండేవాడిని. ఎవరైనా సరే తెలిసినటువంటి పోలీస్ ఆఫీసర్స్ కనుక కనిపిస్తే కనుక పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి, డిఎస్పీ ఐపీఎస్ లెవెల్ జాబ్ జాయిన్ అవ్వాలంటే ఏంటి అనేటువంటి ఎంక్వైరీ చేస్తూ ఉండేవాడిని. అలాగే నేను ఎన్సీసీలో ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ పాస్ అయ్యి ఈవెన్ 1994లో రిపబ్లిక్ డే పెరేడ్కి రాజ్పథ్ పెరేడ్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. ఎన్సీసీ ఆర్డీకే పెరేడ్ అంటే దాదాపు వేలల్లో పోటీ పడతారు, వందల్లో షార్ట్ లిస్ట్ అవుతారు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఓన్లీ 110 ఒక కంటిజెంట్ మాత్రమే మొత్తం స్టేట్ మొత్తానికి అక్కడ ఢిల్లీలో రిప్రజెంట్ చేస్తుంది. వెరీ ఏమంటారు ఎంతూజియాస్టిక్, అండ్ వాళ్ళని చూస్తే కనుక చాలా మోటివేషనల్గా ఉంటుందండి. అండ్ వెరీ ప్రెస్టీజియస్ క్యాంప్. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మేజర్ చెరుకూరి, లేకపోతే లెఫ్టినెంట్ కల్నల్ ఎస్ఏ షిండే, ఇలాగా నెంబర్ ఆఫ్ మై కమాండింగ్ ఆఫీసర్స్ని ఎన్సీసీలో చూశాను. ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళిన తర్వాత యంగ్ ఆఫీసర్సు ఆ యూనిఫామ్ వేసుకోవడం, అట్రాక్టివ్గా కనిపించడం, అండ్ చాలా డైనమిక్గా ఉండడం, ఒక లీడర్షిప్ క్వాలిటీ కనిపించడం, ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా పోలీస్ సర్వీస్ కూడా కాదు, ఇంకా మిలిటరీ సర్వీస్కే వెళ్ళాలి అనేటువంటి ఒక మోటివేషన్ ఒకటి తీసుకున్నాను. సో ఎన్సీసీలో ఉండడం వలన ఆ సర్వీసెస్ పట్ల న్యాచురల్గా ఉన్నటువంటి ఇంట్రెస్టు, ఆ యొక్క ఇది రెండు కలిపి ఎలాగైనా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి ఇప్పుడు వెంటనే పీపుల్ టోల్డ్ దట్కి మనకి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ద్వారా వెళ్ళొచ్చు అనేటువంటిది ఒకటి చెప్పారు. దెన్ డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే ఎగ్జామ్ రాయడం, ఎగ్జామ్ రాసిన తర్వాత షార్ట్ లిస్ట్ అవ్వడం, ఆ తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేటువంటిది చేయడం. ఎస్ఎస్బి మాకు ఎలాగే అంటే 5 days ఇంటర్వ్యూ అండి, ఇది నార్మల్ ఇంటర్వ్యూలా ఉండదు. అలాగా అక్కడ మనకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో క్వాలిఫై కావడం, ఇలాగ ఇవన్నీ కూడా చూసుకునేసరికి ఆల్మోస్ట్ ఆల్ డిగ్రీ కంప్లీట్ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుండగా ఈవెన్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేయలేదు, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేశాను. ఇంకా అక్కడ పీజీ కంప్లీట్ చేస్తుండగానే 21 yearsలో గాట్ సెలెక్టెడ్ అండి. ఆల్మోస్ట్ ఆల్ ఆ తర్వాత ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో మాకు 9 months బేసిక్ ట్రైనింగ్. అంటే ఇనీషియల్లీ ఐ డిసైడెడ్ టు జాయిన్ షార్ట్ సర్వీస్ కమిషన్. వీ హ్యావ్ 2 options, పర్మనెంట్ కమిషను, షార్ట్ సర్వీస్ కమిషను. సో నేను షార్ట్ సర్వీస్ కమిషన్ని ఎంచుకుని షార్ట్ సర్వీస్ కమిషన్కి వెళ్తే ఓటీఏలో 9 months ట్రైనింగ్ అనేటువంటి బేసిక్ ట్రైనింగ్ ఇచ్చారండి. ఆ తర్వాత మమ్మల్ని రెజిమెంటేషన్స్లో కమిషన్ అనేటువంటిది ఇచ్చి దెన్ దే సెండ్ మీ ఫర్ మై జాబ్ ఆఫ్టర్ దాట్. సో ఆ విధంగా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆ యూనిఫామ్ పట్ల ఉన్నటువంటి మోటివేషను, ఎన్సీసీలో తెచ్చుకున్నటువంటి మోటివేషను, అలాగే మై కమాండింగ్ ఆఫీసర్స్ ఇన్ ఎన్సీసీ అండ్ ఆ రిపబ్లిక్ డే పీరియడ్లో చూసినటువంటి యంగ్ ఆఫీసర్స్, డైనమిక్ ఆఫీసర్స్ చూసి ఐ గాట్ మోటివేటెడ్ టువర్డ్స్ దిస్ సర్వీసెస్ అండి. ఓకే, సో నైస్. సో మీరు అన్నట్టుగా షార్ట్ సర్వీస్ కమిషన్ కానీ పర్మనెంట్ సర్వీస్ కమిషన్ కానీ డిఫరెన్స్ ఏముంటుంది సార్? ఎగ్జాక్ట్లీ అండి. మనకి ఇప్పుడు ఈ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ద్వారా వెళ్ళే ఆఫీసర్ అంటే వేరియస్ కేటగిరీస్ మనం చూడాలి, మీరు కూడా చూస్తుంటారు. ఆర్మీకి వెళ్ళేటువంటి వాళ్ళు 10th పాస్ అయిన తర్వాత కొంతమంది వెళ్తారు, కొంతమంది ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత వెళ్తారు, కొంతమంది గ్రాడ్యుయేషన్ పాస్ అయిన తర్వాత వెళ్తారండి. అయితే ఈ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన తర్వాత వెళ్ళేటువంటి ఎంట్రీస్లో 2 types ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయండి. ఒకటి షార్ట్ సర్వీస్ కమిషన్ ఎంట్రీ, రెండోది పర్మనెంట్ కమిషన్ ఎంట్రీ అండి. షార్ట్ సర్వీస్ కమిషన్ ఎంట్రీ దగ్గర కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో ఏంటి అంటే మీరు 20 సంవత్సరాలు కంప్లీట్గా పనిచేయవలసినటువంటి అవసరం లేదు. ఇనీషియల్గా ఇప్పుడు 14 years ఆఫ్ సర్వీస్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా 5 years ఉండేది, తర్వాత 10 years చేశారు, ఇప్పుడు 14 years అనేది చేస్తున్నారు. ఆ 14 years ఆఫ్ సర్వీసు ఇనీషియల్ సర్వీస్ షార్ట్ సర్వీస్ కమిషన్ చేసి ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ద సర్వీస్ యూ కెన్ కంటిన్యూ ఫర్దర్ సర్వీస్ ఆర్ యూ కెన్ కమ్ బ్యాక్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. రెండోది పర్మనెంట్ కమిషను. పర్మనెంట్ కమిషన్లో దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ కమింగ్ బ్యాక్. కంపల్సరీ మీరు ఆ 20 years కూడా సర్వీస్ పూర్తి చేయవలసిందే. సో జాయిన్ అవుతున్నప్పుడు మమ్మల్ని అడుగుతారు,
మీరు ఆప్షన్స్ అడుగుతారు, ఏంటి మీరు షార్ట్ సర్వీస్ కమిషన్ జాయిన్ అవుతారా లేకపోతే పర్మనెంట్ కమిషన్ జాయిన్ అవుతారా అని. కొంతమంది ఏంటి నాలాంటి వాళ్ళందరూ కూడా షార్ట్ సర్వీస్ కమిషన్ జాయిన్ అవుతామని చెప్పి ముందుగానే డిసైడ్ అయ్యి దానికి అప్ చేసుకుంటారు. కొంతమంది షార్ట్ సర్వీస్ కమిషన్ కోసం జాయిన్ అయ్యి తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క మైండ్ మార్చుకుని పర్మనెంట్ కమిషన్ కోసం వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటారండి. అప్పుడు మనకు ఉన్నటువంటి బేస్డ్ ఆన్ అవర్ పెర్ఫార్మెన్స్ వాట్ దే డూ ఈజ్ పర్మనెంట్ కమిషన్ అనేటువంటిది వాళ్ళు గ్రాంట్ చేయడం అనేటువంటిది జరుగుతుందండి. సో ఆ విధంగా షార్ట్ సర్వీస్ కమిషన్ అన్నదానికి 10 to 14 years, అలాగే పర్మనెంట్ కమిషన్ అన్నదానికి 20 years కంపల్సరీ సర్వీస్ అనేటువంటి చేయవలసి ఉంటుంది. దీన్నే మనం షార్ట్ సర్వీస్ అండ్ పర్మనెంట్ కమిషన్ అంటామండి. ఓకే. సో ఇప్పుడు మిలిటరీలో జాబ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఫస్ట్ అంటే 10th తర్వాత వెళ్తే బెటరా, ఇంటర్ తర్వాత మీరు అన్నట్టు చెప్తే వెళ్తే బెటరా, అంటే గ్రాడ్ తర్వాత వెళ్తే బెటర్? ఇందులో డిఫరెంట్ ఎంట్రీస్ ఉన్నాయండి. 10th class తర్వాత వెళ్తే మీరు ఒక సోల్జర్గా వెళ్ళవలసి ఉంటుంది. సోల్జర్గా అంటే దట్ ఈస్ ద లోయెస్ట్ గ్రేడ్ ఇన్ ఆర్మర్డ్ ఫోర్సెస్, రెగ్యులర్ ఆర్మర్డ్ ఫోర్సెస్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అగ్నివీర్స్ ఉన్నారు, అంటే సోల్జర్స్ కంటే కింద పొజిషన్లో వాళ్ళని పెట్టారు. కాకపోతే మనం పర్మనెంట్గా మనం చూసినట్లయితే సోల్జర్స్ అనేటువంటి లోయెస్ట్ గ్రేడ్లో వాళ్ళు ఎంట్రీ అవుతారండి. అది ఎంట్రీ లెవెల్. అలా కాకుండా ఒక క్లాస్ 1 గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకులో మీరు వెళ్ళాలి, ఒక డిఎస్పి స్థాయి, ఐపీఎస్ స్థాయిలో మీరు ఉద్యోగం చేయాలి అనుకుంటే డిగ్రీ తర్వాత జరిగేటువంటి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. దాని ద్వారా మీరు వెళ్తే కనుక అప్పుడు మీరు ఆ సెంట్రల్ గవర్నమెంట్ క్లాస్ 1 గెజిట్ ఆఫీసర్కి ఉండవలసినటువంటి జీతభత్యాలు, హోదా, స్టేటస్సు, అండ్ ఆల్సో యు ఆర్ నాట్ ద సోల్జర్, you are the leading the team of trained soldiers in peace as well as in the war situations లోని, ఆపరేషన్ సిచ్యువేషన్స్లోని ఆ ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లీడ్ చేసేటువంటి కెపాసిటీ మీకు యాజ్ ఏ లెఫ్టినెంట్, కెప్టెన్, మేజర్ అవకాశం మీకు దొరుకుతుందండి. కాబట్టి గ్రాడ్యుయేషన్ తర్వాత వెళ్తే కనుక సజెస్టబుల్, లేదా ఇంటర్మీడియట్ తర్వాత వెళ్తే కనుక నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్ళి నేషనల్ డిఫెన్స్ అక్కడ 3 years గ్రాడ్యుయేషన్ చేసి కడక్ వాసలాలో, దెన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో మీరు బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని క్లాస్ 1 గెజిటెడ్ ఆఫీసర్గా రావాలి. సో ఇక్కడ ఏ ఎంట్రీ బాగుంది అని మీరు అడిగారు కాబట్టి నేనేమంటాను అంటే మీరు ఆఫీసర్ క్యాడర్లో వెళ్ళాలంటే డిగ్రీ పూర్తి చేసుకుని లేదా నేషనల్ డిఫెన్స్ అకాడమీ ద్వారా లేదా కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ద్వారా వెళ్ళడం అనేటువంటిది అడ్వైజబుల్ అండి. ఓకే. అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సార్? మీరు చెప్పినట్టుగా సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ కాకుండా నేషనల్ లెవెల్లో ఇంకా వేరే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండి. దీనికైనా దానికి ఇప్పుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, వీళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేస్తారు అంటే ఆ యొక్క బేసిక్ ఇంగ్లీషు, జనరల్ స్టడీస్ అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ వీటిలో ఒక ఎగ్జామ్ పెడతారు. నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పెడతారండి, యూపీఎస్సీ రిలీజ్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో గుర్తించదగినటువంటి అంశం ఏంటంటే ఎన్డీఏలో ఈవెన్ గర్ల్స్ ఆల్సో స్టార్టెడ్ జాయినింగ్, గర్ల్స్ ఎంట్రీ కూడా స్టార్ట్ అయిందండి. ఇది ప్యూర్లీ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్, బట్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్. వన్ కెన్ ఈజీలీ ఈ ఎంసెట్లకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, లేకపోతే ఐఐటికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, నీట్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ చాలా ఈజీగా క్లియర్ చేస్తారు. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ద రిటన్ ఎగ్జామినేషన్, ప్రాబ్లమ్ ఈజ్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్. ఈవెన్ ఈ ఎగ్జామ్ క్లియర్ చేసినటువంటి వాళ్ళు ఐఏఎస్లు అనేటువంటి క్లియర్ చేయకపోయినా ఐఏఎస్ ఎవరైతే క్లియర్ చేశారో వాళ్ళు మాత్రం ఇక్కడ ఫెయిల్ అయ్యారండి చాలామంది. అంటే ఐఏఎస్, సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసినంత మాత్రానే ఎస్ఎస్బిలో మీరు పాస్ అవుతారనేటువంటి గ్యారంటీ లేదు. ఇక్కడ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యారు. అంటే ఇక్కడ ఇట్ రిక్వైర్స్ ఎ స్పెషల్ బెంట్ ఆఫ్ మైండ్, యాటిట్యూడ్ అండ్ ద లీడర్షిప్ క్వాలిటీస్. ఎందుకంటే మీరు ఒక వార్ ఫీల్డ్లో దీస్ ట్రైన్డ్ పీపుల్ని యూ హ్యావ్ టు లీడ్. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ఒక ఆర్డర్ మీద జంప్ అంటే దెర్ ఈజ్ నో లుక్ బ్యాక్, దెర్ ఈజ్ నో లుక్. మీరు ఈ మధ్యన లాల్ సింగ్ చడ్డా మూవీ చూసి ఉంటారు. అందులో అమీర్ ఖాన్ని వాళ్ళ ఇన్స్ట్రక్టర్ అవుతారు, ఫౌజ్ మే తేరా కామ్ క్యా హై అంటే ఆప్కా హుకుమ్ కా పాలన కర్నా, బస్ దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ద సోల్జర్స్. అండ్ మీ మీద అంత భరోసా పెట్టుకుని వాళ్ళు మీ ఆర్డర్ని ఫాలో అవుతున్నారంటే దూకే అంటే దూకేస్తాడు, ఫైట్ చేయమంటే ఫైట్ చేస్తాడు. అంటే మీరు ఎంత లీడర్షిప్ క్వాలిటీస్ని కలిగి ఉండాలి, డెసిషన్ మేకింగ్ అనేటువంటి ఎంత ఉండాలి. కాబట్టి ఆ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో రిటన్ ఎగ్జామినేషన్లో ఆబ్జెక్టివ్ టైప్లో బేసిక్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ ఇవి ఉంటాయండి. అదే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్లో కనుక చూసినట్లయితే అక్కడ కూడా ఓటీఏ కనుక అప్లై చేస్తే జనరల్ ఇంగ్లీష్ అండ్
జనరల్ నాలెడ్జ్, ఈ 2 పేపర్లే ఉంటాయండి ఆబ్జెక్టివ్ టైప్. అదే కనుక మీరు పర్మనెంట్ కమిషన్కి ఇండియన్ మిలిటరీ అకాడమీకి కానీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీకి కానీ, నేవల్ అకాడమీకి కానీ అప్లై చేస్తే దీంతో పాటు మ్యాథమెటిక్స్ పేపర్ కూడా ఎగ్జామ్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో 3 పేపర్స్ అక్కడ ఉంటాయి. అగైన్ ఆబ్జెక్టివ్ టైప్. ఈ ఎగ్జామ్లో సాధారణంగా 1:15, 1:20 రేషియోలో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి, ఈవెన్ ఒక్కోసారి 1:50 కూడా చేస్తారు, చేసి ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి పిలుస్తారు. అక్కడ 1:2 అంటే 10-15 మందిలోని లేదా ప్రతి 50 మందిలోని ఒకరు సెలెక్ట్ అవుతారండి. ఈవెన్ ఒకరు కూడా సెలెక్ట్ అవ్వని సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడ మొత్తం వాష్అవుట్ అయిపోతూ ఉంటారు. సో అది చాలా సైంటిఫికల్లీ డిజైన్డ్ బై ది డిఆర్డిఓ సైకాలజిస్ట్స్ అండ్ సైకాలజీ బేస్డ్ టెస్ట్స్. అండ్ ఆన్ గ్రౌండ్ మీ యొక్క యాటిట్యూడ్ ఏంటో తెలుస్తుంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటో తెలుస్తుంది, డెసిషనెస్ ఏంటో తెలుస్తుంది, అసలు మీరు బెనిఫిట్స్ కోసం వస్తున్నారా, మీకు అసలు ఎంత కమిట్మెంట్ ఉంది ఈ జాబ్ పట్ల, ఎవ్రీథింగ్ విల్ బి స్క్రూటనైజ్డ్ అండి. సైకలాజికల్ టెస్ట్లు అన్నీ ఉంటాయి. సో ఆ బేసిస్ మీద phase 2 కింద వస్తుంది. రిటన్ ఎగ్జామ్ మాత్రం ప్యూర్లీ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్. ఎనీబడి హూ ఈజ్ హ్యావింగ్ నాలెడ్జ్ అబౌట్ జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ కెన్ క్వాలిఫై దిస్ ఎగ్జామినేషన్. ఓకే సార్. సో మిలిటరీ సర్వీస్లోకి వెళ్ళాలి అనుకుంటే ఏజ్ లిమిట్ గురించి, అంటే ఏజ్లో ఎంట్రీ ఉంటుంది అండ్ ఆల్సో అలాగే రిటైర్మెంట్ గురించి. అలాగే ఇప్పుడు మనకి సోల్జర్స్ 10th పాస్ అయిన తర్వాత మీరు వెళ్ళాలి అంటే కనుక అప్ టు మ్యాక్సిమం 19.5, 19.6 మంత్స్ అండి. అంటే 19 years 6 monthsకి క్లోజ్ అయిపోతుంది. కొన్ని రిక్రూట్మెంట్లు 21, 23 క్లోజ్ అవుతున్నాయి. అదే కనుక ఆఫీసర్గా మీరు వెళ్ళాలి అంటే కనుక ఆఫీసర్గా నేషనల్ డిఫెన్స్ అకాడమీ అయితే 17 to 19.5. అలాగే సిడిఎస్ కనుక వెళ్ళాలంటే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ వెళ్ళాలి అంటే కనుక 18 to 25. ఇందులో మళ్ళీ డిఫరెంట్ ఎంట్రీస్ ఉన్నాయండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి ఇంకొక 2 years అంటే 27. ఇలాగా ఎంట్రీని బట్టి 25, 27 ఈజ్ ద మ్యాక్సిమం ఏజ్ అండ్ ఫర్ ఆఫీసర్ లెవెల్. ఫర్ సోల్జర్ లెవెల్ 21 బిలో ఈజ్ ద మ్యాక్సిమం ఏజ్. సో ఆ విధంగా 21, 23కి ఆ ఎంట్రీని బట్టి టెక్నికల్ ఎంట్రీయా, జనరల్ ఎంట్రీయా అన్నదాన్ని బట్టి సోల్జర్ లెవెల్లో క్లోజ్ చేస్తారు. సో ఏజ్ లిమిట్ ఈజ్ వెరీ క్రూషియల్ అండి. అయితే మీరు అడగకపోయినా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నది ఏంటి అంటే, మరి ఏజ్ దాటిపోతే కనుక ఆర్మీలో పనిచేయడం ఎలా, ఇంట్రెస్ట్ ఉంది, చిన్నప్పుడు నాకు తెలియలేదు, నేను పని చేయాలి, ఇటువంటి వాళ్ళకి ఇంకొక ఎంట్రీ ఉందండి, టెరిటోరియల్ ఆర్మీ. ఓకే. ఈ టెరిటోరియల్ ఆర్మీలో మీకు 42 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఈ టెస్టులన్నీ కామన్గా ఉంటాయి. ఓకే. కానీ సంవత్సరానికి 2 నెలలే మీరు ఆర్మీ ఆఫీసర్, 10 నెలలు మీరు బయటే ఉంటారు. అందులోంచి కూడా సంవత్సరం మొత్తం పనిచేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాకపోతే టెరిటోరియల్ ఆర్మీ అంటే ఆల్రెడీ పనిచేస్తూ గెయిన్ఫుల్లీ ఎంప్లాయిడ్గా ఉన్నటువంటి వాళ్ళు 10 నెలలు ఇక్కడ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటారు. సివిల్లో 2 months మాత్రం ఆర్మీలో జాబ్ చేస్తారు. ఓకే. వాళ్ళకి 42 years వరకు ఛాన్స్ ఉందండి. ఓ రకంగా చెప్పాలంటే పార్ట్ టైం ఆర్మీ. అదే ఆ విధంగా. సో అంటే వాళ్ళ రోల్ అప్పుడు ఏముంటుంది అక్కడ? రెగ్యులర్ ఆఫీసర్స్ చేసేటువంటిది రెగ్యులర్ ఆర్మీ చేసేటువంటి పనే ఉంటుందండి. సపోజ్ మాకు ఎకలాజికల్ బెటాలియన్స్ అని ఉంటాయి. ఎకలాజికల్ బెటాలియన్స్ అంటే ఇండియన్ ఆర్మీ ఈజ్ వర్కింగ్ ఫర్ సేవింగ్ ది ఎకాలజీ ఆల్సో. యారిడ్, సెమీ యారిడ్ రీజన్స్లో ప్లాంటేషన్స్ అవి అన్నీ కూడా ఉంటాయి. ఈ బెటాలియన్ మొత్తం వర్క్ చేస్తుంది. ఎక్కువ టీఏ బెటాలియన్స్ అని ఉంటాయండి. రెగ్యులర్ ఇన్ఫెంట్రీ బెటాలియన్స్ ఉంటాయి. ఇలాగ ఈ బెటాలియన్స్ అన్నీ కూడా రెగ్యులర్ ఆర్మీ ఏదైతే పనిచేస్తుందో అలాగే వీళ్ళు కూడా ఆపరేషన్స్లో అవి సపోర్ట్ చేయడం కోసం పీస్ టైమ్ యాక్టివిటీస్, ఆపరేషనల్ యాక్టివిటీస్లో టీఏ బెటాలియన్స్ పనిచేస్తూ ఉంటాయి. ఓకే. వాళ్ళు ఆన్ ఫీల్డ్ వెళ్ళారంటే ఆన్ ఫీల్డ్ కూడా వర్క్ చేస్తారండి. ఈవెన్ సోల్జర్ లాగా వెళ్ళడానికి సోల్జర్లో అక్కడ కూడా అవకాశం ఉందండి. అక్కడ కూడా సోల్జర్లో కూడా టీఏ బెటాలియన్స్లో సోల్జర్స్ రిక్రూట్మెంట్ అనేటువంటి 25-30 years, 35 years వరకు వాళ్ళకు కూడా ఏజ్ లిమిట్ ఉంటుంది. ట్రేడ్స్ మెన్ అని అంటారు. ట్రేడ్స్ మెన్ ఉంటుంది, నాన్ ట్రేడ్స్ మెన్ ఉంటుంది. ట్రేడ్స్ మెన్ కింద వెళ్ళాలంటే బార్బరు ఇలాంటి ట్రేడ్స్ మెన్ వర్క్స్ ఏదైతే ఉంటే వాళ్ళకి జాబ్స్ ఉంటాయి. నాన్ ట్రేడ్స్ మెన్ అంటే వాళ్ళు ఫైటింగ్ సోల్జర్ కింద వెళ్తారండి. వాళ్ళు ఆ విధంగా కూడా వాళ్ళకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే సార్. సో అక్కడ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా డ్యూరింగ్ ద సర్వీస్లో ఉన్నప్పుడు అండ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి కదా, సో దాని గురించి మెన్షన్ చేస్తారు. ఇప్పుడు మన క్యాడర్ని బట్టి బెనిఫిట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు సపోజ్ సోల్జర్గా వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరికైనా సరే స్టార్టింగు ఒక 30,000 వరకు శాలరీ అనేటువంటిది వస్తుందండి. డ్యూరింగ్ దట్ టైం
మీకు ఫుడ్ ఫ్రీ అండి, రేషన్ అనేటువంటిది ఫ్రీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీగా, మీ యూనిఫామ్ ఫ్రీగా ఉంటుంది. అలాగే మీరు ఇంటికి వచ్చినప్పుడు మీ యొక్క క్యాడర్ని బట్టి మినిమం ఆ యొక్క సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ ఆ యొక్క రిజర్వేషన్ అనేటువంటిది ఫ్రీగా మీకు ఇస్తారు. సో సంవత్సరానికి మీకు 2 నెలల 20 రోజులు ఆ యొక్క సెలవులు అనేటువంటివి మీకు ఈజీగా దొరుకుతాయి. క్యాజువల్ లీవ్ దొరుకుతుంది 21 డేస్. అలాగే అంటే సర్వీస్ కండిషన్స్ బట్టి ఈ లీవ్స్ అనేటువంటివి దొరుకుతాయండి. బట్ యు ఆర్ ఆథరైజ్డ్ 2 ఇయర్స్ యాన్యువల్ లీవ్ దొరుకుతుంది. ఉంటున్నప్పుడు మీ యొక్క ఫ్యామిలీకి మీకు ఆథరైజ్డ్ రేషన్ అనేటువంటిది ఉంటుంది, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, బెనిఫిట్స్ అనేటువంటి చాలా. ఈరోజు ఇండియాలో అసలు పెన్షనబుల్ సర్వీస్ ఏమన్నా ఉన్నది అంటే కనుక, సపోజ్ మీరు ఒక 20 సంవత్సరాలు పనిచేసి ఆర్మీలో పనిచేశారంటే, పని చేస్తున్నప్పుడు మీ శాలరీ 1,00,000 2,00,000 అనుకోండి. మీరు పని చేస్తున్నప్పుడు లాస్ట్ శాలరీ ఎంత అయితే ఉందో అందులో 50% ఈజ్ యువర్ పెన్షన్ ఫర్ టిల్ యువర్ డెత్. మీరు 2,00,000 రూపాయలు 3,00,000 రూపాయలతో రిటైర్ అయ్యారంటే మీ మంత్లీ పెన్షను నెలకి 1,50,000 రూపాయలు, 50% ఆఫ్ యువర్ శాలరీ. 2 lakhs అయితే కనుక 1,00,000 రూపీస్ శాలరీ, అది పెన్షన్. 1,00,000 రూపీస్ పెన్షన్ అనేటువంటిది లైఫ్ లాంగ్ మీకు ఇస్తారండి. ఇండియాలో ఏ సర్వీస్ మీకు ఇస్తుంది. ఇకపోతే ఆఫీసర్ క్యాడర్లో కనుక మీరు వెళ్ళినట్లయితే స్టార్టింగ్ శాలరీ ఎలా లేదనుకున్నా సరే 60,000 to 70,000 రూపీస్. అండ్ ఫ్రీ రేషన్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, వెహికల్ ఫెసిలిటీ, ఫ్రీ అకామిడేషన్. అండ్ ఈవెన్ వెన్ యూ కమ్ టు హోమ్ ఫ్లైట్స్ టికెట్స్ ఆర్ ఫ్రీ. ఈవెన్ రిటైర్డ్ అయినటువంటి ఈ రోజుకి కూడా రిటైర్డ్ అయినప్పుడు మేము ట్రావెల్ చేస్తే ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ మాకు 50% అయ్యింది. ఐ నీడ్ నాట్ టు పే ద 100% ఆఫ్ ఫ్లైట్ ఛార్జెస్. సో ఈ విధంగా సర్వీస్లో ఉన్నప్పుడు బెనిఫిట్స్ ఉంటాయి, రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, బయటకు వచ్చిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఈ మధ్యన అంటే మన ఆంధ్రప్రదేశ్లో అయితే లేదు కానీ కర్ణాటకలో కానీ, పంజాబ్లో కానీ, హర్యానాలో కానీ, ఈ నార్త్ ఇండియన్ స్టేట్స్ ఏదైనా సరే ఆర్మీలో కెప్టెన్గా, మేజర్గా పనిచేసి వచ్చినటువంటి వాళ్ళకి డిఎస్పీగా, డిప్యూటీ కలెక్టర్గా 14% రిజర్వేషన్ ఉందండి. సో ప్రతి 100 వేకెన్సీలో 14 మంది ఈ యొక్క ఆర్మీ కెప్టెన్లు, మేజర్లు అండి అక్కడ పనిచేసేది. అదేవిధంగా మనకి స్టేట్లో కనుక చూసుకుంటే గ్రూప్ 2 సర్వీసెస్ ఏదైతే ఇప్పుడు రాస్తున్నారో అందులో ఎక్స్ సర్వీస్ మీదకి అంత చేసినటువంటి వాళ్ళకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏఎస్ఓ పొజిషన్కి లా డిపార్ట్మెంట్లోని 2% రిజర్వేషన్ ఉందండి. సబ్ ఇన్స్పెక్టర్స్ కింద జాయిన్ అయితే 2% రిజర్వేషన్ ఉందండి. ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్, ఈ సీజీఎల్ ఏదైతే ఉందో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో అందులో మనకి 14% రిజర్వేషన్ మనకు ఉన్నదండి. సో ఈ విధంగా రిటైర్ అయినటువంటి వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్తో జాబ్స్ ఇవ్వడంతో పాటు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ బ్యాంక్స్లోను, రిజర్వ్ బ్యాంక్ లాంటి వాటిల్లోనూ అందులో సెక్యూరిటీ మేనేజర్ల కింద వాళ్ళకి జాబ్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుందండి. ఈరోజు కార్పొరేట్స్ కనుక మీరు వెళ్ళినట్లయితే ఎనీ కార్పొరేట్, మహీంద్రా అండ్ మహీంద్రా కానీ లేకపోతే అమెజాన్ కానీ ఇలాంటి కార్పొరేట్స్లో ఆ యొక్క సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్లోను, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోను, సప్లై చైన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లోను ఇలాంటి డిపార్ట్మెంట్లో వాళ్ళకి జాబ్స్ మినిమం ఒక 2 lakhs నుంచి 3 to 4 lakhs శాలరీ అనేటువంటిది వాళ్ళకి ఆఫర్ చేయడం. అంటే బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ హౌ మచ్ ఆఫ్ టర్న్ ఓవర్ కంపెనీ ఈజ్ మేకింగ్, ఇలాంటి యావరేజ్ చెప్తున్నాను. ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ ఆర్మీలో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళకి ఆఫీసర్గా చేసి వచ్చిన, అలాగే సోల్జర్స్లో మీరు పనిచేస్తే కానిస్టేబుల్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం దాకా, అలాగే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లో సెక్యూరిటీ డిపార్ట్మెంట్లోను, విజిలెన్స్ డిపార్ట్మెంట్లోనో, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోనో అక్కడ క్లర్క్స్ గాను, బ్యాంక్ క్లర్క్స్ గాను ఇలాంటి ఉద్యోగాలు సోల్జర్ క్యాడర్కి. అలాగే వీళ్ళు ఏదన్నా సొంతంగా ఎంటర్ప్రైనర్షిప్ కనుక చేసుకుంటాను అంటే కనుక కేంద్ర సైనిక్ బోర్డు ద్వారానో, జిల్లా సైనిక్ బోర్డు ద్వారానో వేరియస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఎంటర్ప్రైనర్ ఆపర్చునిటీస్ వీళ్ళకి కలగజేయడం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎక్స్ సర్వీస్ మ్యాన్ బెనిఫిట్స్ కింద చేస్తున్నటువంటి అంశాలండి. ఇవన్నీ కూడా ఆర్మీలో పనిచేయడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్. ఓకే సార్, ఇంత క్లియర్గా చెప్పారు. సో ఒక మిలిటరీ సోల్జర్ కానీ ఆఫీసర్ కానీ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది సర్వీస్లో ఉన్న టైంలో? ఏదైనా మాకు తెలిసింది అంటే సినిమాల్లో వాటిల్లో వీడియోస్లో చూడటమే తెలుసు. సో మీరు ఎలా చెప్తారు మీ ఎక్స్పీరియన్స్? మొత్తం ఆర్మీ లైఫ్ కనుక మనం సోల్జర్స్ కానీ ఆఫీసర్స్ కానీ మనం చూసినట్లయితే అండి, పీస్ టైం జాబ్స్, ఆపరేషనల్ జాబ్స్ అని 2 రకాలుగా మేము డివైడ్ చేస్తాం. ఓకే. అందులో మాకేంటి అంటే ఎవ్రీ 2 years, ప్రతి 2 సంవత్సరాలు, ప్రతి 5 సంవత్సరాల స్పాన్లో 2 years అనేటువంటిది ఫీల్డ్లో పనిచేస్తాం, ఫీల్డ్ ఆపరేషనల్ ఏరియాలో. ఆపరేషనల్ ఏరియాస్ అంటే ఏంటి? ఇటు గుజరాత్ పాకిస్తాన్ బార్డర్ కానీ నుంచి ఇక్కడ నార్త్ ఈస్ట్ బంగ్లాదేశ్ బార్డర్ దాకా ఈ బార్డర్ మొత్తం ఉన్నటువంటి ఏరియాస్ అన్నీ కూడా ఫీల్డ్ ఏరియాసే. ఇండో పాకిస్తాన్, ఇండో చైనా, ఇండో బంగ్లాదేశ్
ఈ బార్డర్స్ ఏదైతే ఉన్నాయో ఈ బార్డర్స్ అన్నీ కూడా మనకి ఫీల్డ్ ఏరియా కింద ఆపరేషనల్ ఏరియా కింద కన్సిడర్ చేస్తామండి. ఇండియన్ ఆర్మీకి 1990s తర్వాత ఇన్సర్జెన్సీ డ్యూటీస్ కూడా ఇంట్రెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్రీయ రైఫిల్ బెటాలియన్స్ అంటే యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్లోను వాటిలోను కూడా ఇవన్నీ కూడా ఆపరేషనల్ డ్యూటీస్ అండి. 2 సంవత్సరాలు చేస్తాం. ఆ తర్వాత పీస్ పోస్టింగ్ అని ఉంటుందండి. అంటే 2 సంవత్సరాలు మేము కంటిన్యూస్గా చేసిన తర్వాత అలిసిపోయి ఉంటారండి జవాన్లు కానీ ఆఫీసర్స్ కానీ. ఎందుకంటే నిరంతరం ఒత్తిడికి గురవుతున్నటువంటి బుల్లెట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, మిలిటెంట్ అటాక్ ఎక్కడి నుంచి జరుగుతుందో తెలియదు, అవతల నుంచి ఎక్కడి నుంచి ఫైరింగ్ వస్తుందో తెలియదు. చాలా ప్రెషరియస్ కండిషన్స్లో వర్క్ చేస్తారు కాబట్టి 2 years పెడతారు అక్కడ. ఆ తర్వాత 3 years ఏం చేస్తారు అంటే పీస్ పోస్టింగ్ అని ఉంటుంది. పీస్ పోస్టింగ్ అంటే ఆ వ్యక్తిని మళ్ళీ హైదరాబాద్, బెంగళూరు, ముంబై ఇలాగ మాకు మిలిటరీ స్టేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో కంటోన్మెంట్లో పీస్ స్టేషన్స్లోకి తీసుకొస్తారు. 3 years ఉంచుతారు. ఇక్కడ మళ్ళీ ట్రైనింగ్ మీద ఫోకస్ చేస్తారు ఈ 3 yearsలో కూడా. సో 3 years పీస్ ఏరియాలో ట్రైనింగ్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. నిరంతరం దాన్ని ట్రైనింగ్లో ఫిజికల్గా, మెంటల్గా, ప్రొఫెషనల్గా అప్డేట్ చేస్తూ ఉంటారు. 2 years మళ్ళీ మిలిటెంట్ ఆపరేషన్కి కానీ బార్డర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ కానీ ఇక్కడ బార్డర్స్ని ఎలా గార్డ్ చేయాలి అనే డిఫెన్స్ డ్యూటీస్కి, ఇన్సర్జెన్సీ డ్యూటీస్కి, ఫీల్డ్ డ్యూటీస్కి పంపిస్తూ ఉంటారండి. ఇలాగ 2 years ఫీల్డు, 3 years పీసు, ఇలా లైఫ్ లాంగ్ వీళ్ళ యొక్క రొటేషన్ అనేటువంటి చేస్తూ ఉంటారు. ఈ విధంగా డ్యూటీస్ ఉంటాయి. ఇకపోతే ఫీల్డ్లో ఉన్నప్పుడు రొటేషన్ అంతా కూడా అక్కడ డ్యూటీస్ అన్నీ చాలా డిఫికల్ట్గా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయండి. కారణం ఏంటి అంటే యు నో ద ఎనిమీ, అక్కడ అవతల నుంచి దే ఆర్ గార్డింగ్ దేర్ బార్డర్, వీఆర్ గార్డింగ్ అవర్ బార్డర్. ఇక్కడ ఇందులోని సీజ్ ఫైర్ ఏరియాస్, నాన్ సీజింగ్ ఫైర్ ఏరియాస్ అనేటువంటి 2 ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఏరియాస్ జమ్మూ కాశ్మీర్ లాంటి ఏరియాస్లో సీజ్ ఫైర్ ఉన్నప్పటికీ నిరంతరం ఫైరింగ్ జరుగుతూనే ఉంటుంది. మనం వాళ్ళకి గనక కనిపించామంటే వాళ్ళకి ఇమీడియట్గా ఫైర్ చేస్తారు. ఇప్పుడు పంజాబ్ బార్డర్ ఉన్నదంటే ఫైరింగ్ ఉండదు, కానీ వీ మస్ట్ బి అలర్ట్, ఎందుకంటే స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుంది పంజాబ్ బార్డర్. సో ఇలాగ బార్డర్స్ నిరంతరంగా గార్డ్ చేస్తూ ఉండాలి. మనం గనక కంటి మీద కునికి వేసామంటే ఎప్పుడు వీడు బార్డర్ క్రాస్ చేసేస్తాడో తెలియదు. ఎనిమీ అనేటువంటి వాడు, టెర్రరిస్ట్ అనేటువంటి వాడు, స్మగ్లింగ్లు జరుగుతూ ఉంటాయి, లేదా ఫెన్స్ కట్ చేసి వచ్చేస్తూ ఉంటారు, కింద సొరంగాలు తవ్వుకుంటూ వచ్చేస్తూ ఉంటారు. వీటిని అన్నింటిని కూడా పెట్రోలింగ్ ద్వారా, సెర్చ్ ఆపరేషన్స్ ద్వారా, కూంబింగ్ అండ్ మనం ఇక్కడ కూంబింగ్ అంటాం, అక్కడ యాంబుష్ ద్వారా ఇవన్నీ కూడా, అండ్ ఆల్సో బార్డర్ బీఓపీస్, బార్డర్ అవుట్ పోస్టులు ఏదైతే ఉన్నాయి బీఓపీస్ ద్వారా ఇవన్నీ గార్డ్ చేసుకుంటూ ఉండాలండి. ఇదంతా కూడా నిత్యం ప్రెషర్స్. ఇకపోతే ఇన్సర్జెన్సీ డ్యూటీస్లో రాష్ట్రీయ రైఫిల్ బెటాలియన్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఈ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే నిరంతరం కూడా ఈ హైడౌట్స్ ఉంటుంటాయి, మిలిటెంట్స్ ట్రైనింగ్ ఏరియాస్, హైడౌట్స్, లేకపోతే ఇన్ఫిల్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. బార్డర్లోంచి పలానా ప్లేస్ నుంచి ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. వెంటనే ఏం చేయాలి, ఈ కమాండో ఫోర్సు, ఘాతక్ ఫోర్స్ని తీసుకుని వెళ్ళి వాళ్ళని ఎలిమినేట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళని యాంబుష్ వేసి వాళ్ళని చంపాల్సిన అవసరం ఉంటుంది. సెర్చ్ ఆపరేషన్లో వాళ్ళని ఏదర్ అరెస్టింగ్ ఆర్ కిల్లింగ్ ఇలాంటి న్యూట్రలైజ్ చేయవలసినటువంటి డ్యూటీస్ అన్నీ కూడా ఉంటాయి. ఆ క్రమంలో మనం ప్రాణాలన్నా పోవచ్చు, లేకపోతే సక్సెస్ అయ్యి అక్కడ మనకి ఆపరేషన్ సక్సెస్ అన్నా కావచ్చండి. సో ఇలాంటి కండిషన్స్లో ఫీల్డ్ జాబ్స్ ఉంటాయి. పీస్ జాబ్ దగ్గరికి వచ్చేసరికి ట్రైనింగ్ అండ్ రిఫ్రెష్మెంట్స్ కొంచెం ఎందుకంటే రిజ్యూనేట్ కావాలి, ఇతను రిజ్యూనేట్ కావాలి, సైకలాజికల్లీ అండ్ ఫిజికల్లీ రిజ్యూనేట్ కావాలి. కాబట్టి యాక్టివిటీస్ అన్నీ కూడా ట్రైనింగ్ అనేది సంబంధించిన కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్స్, లేకపోతే ఫైరింగ్ క్యాంప్స్ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎక్విప్మెంట్ మెయింటైన్ చేసుకోవడం అండ్ ఫిజికల్లీ మెంటల్లీ కొన్ని కాంపిటీషన్స్ అనేటువంటివి పెట్టడం, వాళ్ళ ట్రైనింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయడం, ఇవన్నీ కూడా పీస్ ఏరియాలో ఉంటాయండి. ఇవన్నీ కూడా అండ్ డైలీ రొటీన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మార్నింగ్ ఏంటంటే పీటీ దగ్గర నుంచి ఈవినింగ్ గేమ్స్ వరకు కూడా కంటిన్యూస్గా, అండ్ నైట్ రోల్ కాల్ పీరియడ్తో అది కంప్లీట్గా డ్యూటీస్ ఖతమవుతాయి. మళ్ళీ నైట్ డ్యూటీస్ చేసేవాళ్ళు సెపరేట్గా ఉంటారు, రొటేషన్లో చేస్తూనే ఉంటారు. ఏ సోల్జర్ నెవర్ స్లీప్స్ ఆన్ రొటేషన్ బేసిస్, 24/7 హీఈస్ ఆన్ డ్యూటీ. ఆ విధంగా డ్యూటీస్ అనేటువంటివి ఉంటాయండి. ఓకే, అంటే మిలిటరీలోకి వెళ్ళాలి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కదా సార్? మనం మాట్లాడుకున్న సీరియస్ కాకుండా వేరియస్ ఎగ్జామ్స్ గురించి మెన్షన్ చేస్తారా? ఎస్, ఇప్పుడు ఆఫీసర్గా మనం వెళ్ళాలి అంటే ఒకటేమో నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనుకున్నాం, రెండోది కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీ అనుకున్నాం. ఈ 2 ఎగ్జామ్స్ కాకుండా ఈ యొక్క టెక్నికల్ ఎంట్రీ అని చెప్పేసి ఆఫ్కాట్, ఆర్మ్డ్ ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ అని ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళకి టెస్ట్ కండక్ట్ చేస్తారండి. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్. అందులో పాస్ అయితే కనుక మళ్ళీ వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళి వాళ్ళని ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్స్ కింద తీసుకుంటారండి.
అలాగే సంవత్సరానికి ఒక 24 నోటిఫికేషన్లు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో వెళ్ళినటువంటి వాళ్ళకి ఏంటి అంటే రిటన్ ఎగ్జామ్ అనేటువంటిది ఉండదు. ఎన్సిఎస్సి ఎంట్రీ, ఉమెన్స్ స్పెషల్ ఎంట్రీ స్కీము, టెక్నికల్ ఎంట్రీ ఇన్ ఆర్మీ, టెక్నికల్ ఎంట్రీ ఇన్ ఎయిర్ ఫోర్స్, టెక్నికల్ ఎంట్రీ ఇన్ నేవీ, టెరిటోరియల్ ఆర్మీ, ఇలా డిఫరెంట్ నోటిఫికేషన్స్ కనుక చూస్తే అప్రాక్సిమేట్లీ 24 నోటిఫికేషన్స్ విల్ బి దేర్. ఈ 24 నోటిఫికేషన్స్కి కూడా రిటన్ ఎగ్జామ్ అనేటువంటిది ఉండదు. డైరెక్ట్గా మీరు ఒక స్క్రీనింగ్ టెస్ట్ రాసి ఆ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అయిన తర్వాత ఎస్ఎస్బికి వెళ్ళడం అనేటువంటి జరుగుతుందండి. అలాంటి టెస్టులు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా డిఫరెంట్ మెథడ్స్లో ఆర్మీలోకి ఎంటర్ అయ్యేటువంటి స్కోప్ ఉందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికీ ట్రైనింగ్ కామన్ అండ్ పే అండ్ పర్క్స్ ఆర్ కామన్, డ్యూటీస్ ఆర్ కామన్. ఓకే, సో ట్రైనింగ్ పీరియడ్ ఎలా ఉంటుంది అండ్ ఏమేమి ఉంటుంది సార్ ట్రైనింగ్? ట్రైనింగ్ పీరియడ్ అంటే ఇప్పుడు మనకి వీఆర్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ది డిఫరెంట్ సోషల్ బ్యాక్గ్రౌండ్స్, ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ యు ఆర్ హ్యావింగ్ సో మెనీ ఇన్హిబిషన్స్. మా క్యాస్ట్ పలానా క్యాస్ట్, మా ఫాదర్ ఇది, ఐఎమ్ ఫ్రమ్, నాకు 4 కార్లు ఉన్నాయి. ఫస్ట్ వెళ్ళిన వెంటనే వాళ్ళందరినీ ఒకే ప్లాట్ఫామ్ మీద ఫస్ట్ వీఆర్ ఆల్ సేమ్ అనేటువంటి ఫీలింగ్ వాడికి సైకలాజికల్గా తీసుకురావాలి. రెండోది మనం చిన్నప్పటి నుంచి కూడా కంఫర్ట్ జోన్. ఎరా హోంవర్క్ చేసావా మేడం, మిస్ ఈరోజు నాకు జ్వరం మిస్, ఓకే కూర్చో. అక్కడ అదేం లేదండి. ఫస్ట్ నో అని చెప్పడం ఆపడం నేర్పిస్తారు వాడికి. ఫస్ట్ దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ నాకు జ్వరం వచ్చింది, నో ఎక్స్క్యూజెస్. మీకు ఎక్స్క్యూజ్ చెప్తే కనుక 2 పనిష్మెంట్లు, చెప్పకపోతే 1 పనిష్మెంట్. పనిష్మెంట్ అయితే కామన్. సో అక్కడ ఎలా ఉంటుంది అంటే మీకు ఒక ఆర్డినరీ పర్సన్ ట్రైన్డ్ సోల్జర్ కింద, ట్రైన్డ్ ఆఫీసర్ కింద మార్చడానికి కంప్లీట్ ట్రాన్సిషనల్ పీరియడ్ అండి. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడే విధానం కానీ, మీరు మీ యొక్క గుండె ధైర్యం కానీ, ఏదైనా ఒక అంశం పట్ల మీరు చూసేటువంటి విధానం కానీ, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటువంటి విధానం కానీ అన్నీ టోటల్లీ చేంజ్ అయిపోతాయండి. మీరు బిఫోర్ ట్రైనింగ్ యు ఆర్ మోస్ట్ డిజార్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్, ఇండిసిప్లిన్డ్ అండ్ యు ఆర్ ఇన్ ద బేసికలీ కంఫర్ట్ జోన్. ఈవెన్ ఆఫ్టర్ ట్రైనింగ్ ఆల్సో యు ఆర్ ఇన్ కంఫర్ట్ జోన్ విత్ సో మచ్ ఆఫ్ డిసిప్లిన్. యు ఆర్ ఇన్ కంఫర్ట్ జోన్ ఓన్లీ విత్ డిసిప్లిన్ ఓన్లీ. ఇంతకుముందు మీకు ఇండిసిప్లిన్గా ఉంటే కంఫర్టబుల్, ఇప్పుడు డిసిప్లిన్గా ఉంటేనే కంఫర్టబుల్. సో ఒక ఇండివిజువల్ని ఒక ట్రైన్డ్ సోల్జర్గా మార్చేస్తారు, ట్రైన్డ్ ఆఫీసర్గా మారుస్తారండి. ఆ ట్రైన్డ్ ఆఫీసర్గా మార్చడంతో పాటు మీకు అసలు ఏంటి, వై యూ వాంటెడ్ టు జాయిన్ ఆర్మీ, బేసిక్ థింగ్స్. ఫైరింగ్ అంటే చాలా డిఫరెంట్. ఒకటి ఫిజికల్లీ స్ట్రాంగ్ చేస్తారు, నెంబర్ 1. యాటిట్యూడ్ అనేది మారుతుంది. మూడోది మీకు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్. అంటే మీకు ఇక్కడ పీజీలో గోల్డ్ మెడల్, బీఏలో గోల్డ్ మెడల్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఇన్ ఆర్మీ. ఒక ఇన్సాస్ రైఫిల్ ఎలా పనిచేస్తుంది, ఎల్ఎంజీ ఎలా పనిచేస్తుంది, ప్లెటూన్ టాక్టిక్స్ అనేటువంటివి ఎలా ఉండాలి, కంపెనీ టాక్టిక్స్ అంటే ఏంటి, బెటాలియన్ ఎలా డిప్లాయ్ చేయాలి, లేకపోతే బేసిక్ ట్రైనింగ్లో కనుక చూస్తే ప్లెటూన్ లెవెల్ బేసిక్ సూపర్ఫిషియల్ ట్రైనింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ సూపర్ఫిషియల్గా ఇస్తారు. వెపన్ ఫైర్ ఎలా చేయాలి, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ఏంటి, అసలు ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఇవన్నీ కూడా మిలిటరీ ఇంజనీరింగు, మిలిటరీ టాక్టిక్సు, మిలిటరీ జోగ్రఫీ, మిలిటరీ హిస్టరీ, బేసిక్ ప్లెటూన్ వెపన్సు, ఫైరింగు, రన్నింగు, ఫిజికల్ ఎండ్యూరెన్సు, ఇవన్నీ కూడా నేర్పిస్తారు. అంటే ఉదాహరణకి నేను ఆర్మీలో జాయిన్ అవ్వకముందు మహా పరిగెడితే 1 కిలోమీటరు 2 కిలోమీటర్లు పరిగెట్టేవాడిని. అక్కడ మా టెస్టులు ఎలా ఉండేవంటే చిందిత్స్ అని, లేకపోతే వేరియస్ ఎక్సర్సైజులు ఉండేవన్నమాట అండి. శత్రుజీత్ అని, అందులో ఏం లేదు, 16 కిలోమీటర్లు 32 కిలోమీటర్లు అలా పరిగెట్టుకుని వెళ్ళడమే. అండ్ ఇంతకుముందు 16 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు పరిగెట్టడం అంటే అమ్మో అనిపించేది. ఇప్పుడు ఒకసారి మ్యారథాన్ చేస్తే అది కూడా ఎక్కడ చేస్తాం మన సివిల్, అది కూడా లేదుగా. కానీ ఇక్కడ ఒంటి మీద సుమారు 22.5 కేజీల బరువుతో యూనిఫామ్తో నువ్వు వెపన్ తీసుకుని అన్ని కిలోమీటర్లు పరిగెడుతున్నావు. ఎండ్యూరెన్స్ అండి, ఇంప్రూవింగ్ ద ఎండ్యూరెన్స్, ద ఎండ్యూరెన్స్. ఈరోజు మిమ్మల్ని పరిగెట్టమంటే నీ పరిగెట్టగలను అనేటువంటి, నువ్వు పరిగెట్టగలను అనేటువంటి రియలైజేషన్ ట్రైనింగ్ ద్వారా వస్తుంది. యూ విల్ ఇంప్రూవ్ యువర్ ఎండ్యూరెన్స్, ఫిజికల్, మెంటల్ అండ్ యువర్ బిహేవియర్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. సో ఈ బేసిక్ ట్రైన్లో వెపన్ ట్రైనింగ్ ఇస్తారు, బేసిక్ ప్రొఫెషనల్ స్టడీస్ ఉంటాయి, దాంతోపాటు
బిహేవియర్ ఏంటన్నది ఆ యొక్క మిలిటరీ, సివిల్ టు మిలిటరీ అనేటువంటిది. సో మిలిటరీ లా అండ్ ఆర్డర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. Military law, we have to pass military law because there we have the sections are there. Particular మనకి ఐపీసీలో ఇప్పుడు బిఎన్ఎస్లో ఏ విధంగా సెక్షన్స్ ఉన్నాయి, అక్కడ మిలిటరీ లాలో కూడా స్పెసిఫిక్ కోర్ట్ మార్షల్స్ ఉంటాయి, జనరల్ కోర్ట్ మార్షల్స్ ఉంటాయి, సమ్మరీ కోర్ట్ మార్షల్స్ ఉంటాయి. అలాగే మిలిటరీ లా ప్రకారం పనిష్మెంట్స్ అనేటువంటివి ఉంటాయి. మిలిటరీ హాస్ డిఫరెంట్, మిలిటరీ లా నేర్పిస్తారు, టాక్టిక్స్ నేర్పిస్తారు, అన్నీ నేర్పిస్తారు. ఓకే, అందుకే మిలిటరీ డిసిప్లిన్ అంటే అంత ఉండాలి. ఓకే, అండ్ హైరార్కీ ఎలా ఉంటుంది సార్ దాంట్లో? యా, ఇప్పుడు మీరు సోల్జర్గా జాయిన్ అయ్యారంటే, సోల్జర్గా జాయిన్ అయిన తర్వాత ఆర్మీలో కనుక చూస్తే, ఆర్మీలో ఏం జరుగుతుంది? సోల్జరు, లాన్స్ నాయక్, నాయక్ హవల్దార్, హవల్దార్ తర్వాత నాయబ్ సుబేదార్, సుబేదార్, సుబేదార్ మేజర్. అంటే ఒక సోల్జర్గా వెళ్ళినటువంటి వ్యక్తి సుబేదార్ మేజర్ దాకా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఆఫీసర్ క్యాడర్గా జాయిన్ అయినటువంటి, దీనిపైన ఆఫీసర్ క్యాడర్ స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు సెకండ్ లెఫ్టినెంట్ అనేవారు, ఇప్పుడు సెకండ్ లెఫ్టినెంట్ లేదు. లెఫ్టినెంట్, కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, జనరల్ అనేటువంటి పొజిషన్స్ ఉన్నాయండి. దాని తర్వాత ఫీల్డ్ మార్షల్. ఫీల్డ్ మార్షల్ కరియప్ప, రీసెంట్ శామ్ బౌదూర్, శామ్ మానిక్ షా, ఇవన్నీ చూశారు అలాగనమాట అండి. వీళ్ళు ఫీల్డ్ మార్షల్స్. సో హైయెస్ట్ ర్యాంక్ అది. సో ఇలాగా వేరియస్ క్యాడర్స్ అనేటువంటివి ఇక్కడ ఆర్మీలో హైరార్కీ ఉంటుందండి. ఆఫీసర్గా జాయిన్ అయినటువంటి వాళ్ళు సాధారణంగా కల్నల్, బ్రిగేడియర్, జనరల్గా బ్రిగేడియర్ అంటే ఇట్స్ హైయెస్ట్ ప్రమోషన్ ఓన్లీ, ఈవెన్ కల్నల్గా రిటైర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత సెలక్షన్స్ అన్నీ ఇట్ ఈస్ వెరీ నేరో అండి, వెరీ నేరోగా ఉంటుంది. అంటే థౌజండ్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఈవెన్ మేబీ అవుట్ ఆఫ్ 5,000 100 పీపుల్ విల్ బికమ్ బ్రిగేడియర్స్. ఒక 100 మంది బ్రిగేడియర్స్లో ఒక 10 మంది మేజర్ జనరల్స్. ఈ 10 మంది మేజర్ జనరల్స్లో ఒక్కళ్ళు లెఫ్టినెంట్ కల్నల్, లెఫ్టినెంట్ జనరల్. సో ఇలాగా చాలా నేరోయిస్టిక్ స్ట్రక్చర్ ఉంటుందండి. పైకి వెళ్ళే కొద్దీ కల్నల్ అండ్ అబవ్ వెళ్ళిపోయేసరికి అది మనం చెప్పలేము వెదర్ గ్యారంటీ. ఇప్పుడు చూడండి, ఐపీఎస్లో మీరు చూసారంటే, ఐపీఎస్లో ఒక ఏఎస్పీగా జాయిన్ అయినటువంటి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా జాయిన్ అయ్యాడు, ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు రిటైర్డ్ యాజ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ర్యాంక్, ఏడీజీపీ ర్యాంక్లో రిటైర్ అవుతారు. కానీ ఇక్కడ మ్యాక్సిమం కల్నల్ ర్యాంక్తో 90% ఆఫ్ ది పీపుల్ రిటైర్స్ ఇన్ కల్నల్ ర్యాంక్ ఓన్లీ, 90-95%. ఆ అబవ్ ఉన్నటువంటిది 5 to 10% మాత్రమే పైకి వెళ్తారండి. సో ఆ విధంగా ర్యాంక్ స్ట్రక్చర్ అనేటివి చాలా నేరోగా ఉంటుంది. బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ అండ్ జనరల్, దీస్ ఆర్ ద వెరీ 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 సీనియర్ ర్యాంక్స్. And high proficiency, operational experience, and high management skills, interpersonal skills. Managing boss is a big problem. Your annual reports must be inta chesina sare meer professionally very strong and everything, but you are failed to managing your boss. Chepalem paiki ellachu vellakapochu. So all these things will be there. So hierarchy. So colonel, decent ga colonel rank అనేటువంటిది, లెఫ్టినెంట్ కల్నల్, ఎవ్రీబడి గెట్స్ ఇట్. ఓకే, అండ్ వాట్ మీ ఎక్స్పీరియన్స్తో మీకు ఏమనిపించింది, అండ్ హౌ ఇస్ లైఫ్ ఆఫ్టర్ దాట్? బిఫోర్ ఆర్మీ అండ్ ఆఫ్టర్ ఆర్మీ అని నేను చెప్తానండి. డ్యూరింగ్ ఆర్మీ ఐ ఎంజాయ్డ్ థరో ప్రొఫెషనల్ అండ్ దట్ సర్వీస్ టు ది నేషన్ అనే ఫీలింగ్ కానీ, లేకపోతే ఆ పవర్ కానీ, ఎంతూజియాజం కానీ, డైనమిజం కానీ చాలా బాగుండేది. ఐ ఎంజాయ్డ్ థరోలీ. బట్ బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది, కానీ ఆ అవుట్ సైడ్ వచ్చిన తర్వాత మీరెవరు ఏంటి అన్న సంబంధం లేదు. కట్ థ్రోట్ కాంపిటీషన్, నో సపోర్ట్. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే పని చేస్తే మిమ్మల్ని కూలీలా ట్రీట్ చేస్తారు. మీరు సంవత్సరాల కొద్దీ పని చేసినా సరే నీకు నాకు సంబంధం ఉంది, నువ్వు కష్టాల్లో ఉంటే ఏంటి, కష్టాల్లో లేకపోతే ఏంటి, వై షుడ్ ఐ సపోర్ట్ యూ? నువ్వు పని చేసే వదిలేసుకున్నాను, నేను వాడుకున్నాను, వదిలేసాను, అయిపోయింది. అక్కడ బ్రదర్హుడ్లీనెస్ అనేటువంటిది ఇక్కడ మిస్సింగ్ అండి. కానీ అక్కడ అలా ఉండదు. ఒక ప్రాబ్లం వచ్చింది అంటే కనుక, ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దాని వెనక నిలబడతాం ఫస్ట్. వీ డోంట్ లెట్ అవర్ ఆర్మీ క్రీడ్ అండ్ బ్రదర్ ఆఫీసర్ లెట్ డౌన్. ఈవెన్ వార్లో కావచ్చు, బయట కావచ్చు. ఇక్కడ మీరు ప్రాణాలు పెట్టండి, లేకపోతే మీ జీవితం త్యాగం చేయండి, నీకు డబ్బులు ఇచ్చా నువ్వు చేసావు, నువ్వు అడ్డా మీద కూలీ బతుకులేండి ఒక రకంగా చెప్పాలండి. సారీ టు యూజ్ దిస్ వర్డ్. Because there is no brotherhoodness, no companionship, no support. ఆ డిసిప్లిన్ అనేటువంటిది రావాలంటే మేబీ సెంచురీస్ పట్టచ్చేమో,
you have to inculcate that kind of thing. And so whatever I experienced outside is a lot of liberty. With this lot of liberty, people have lost the discipline, supportness, brotherhoodness, cheating, crime, everything. ఓకే. బట్ అక్కడ ఆర్మీలో ఎలా ఉండేదంటే ఈజీలీ ట్రస్టింగ్ అండి. అంటే జస్ట్ ఆర్మీ అనేటువంటి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ దొరికిందంటే పరిచయం లేనటువంటి వ్యక్తి కూడా ఆ ఎఫిలియేషన్ అనేటువంటిది ఉండేది. వీ నెవర్ యూస్ టు లెట్ అవర్ పీపుల్ డౌన్. అది లాట్ ఆఫ్ వేరియేషన్ ఉందండి సివిల్ సొసైటీకి మిలిటరీ సొసైటీకి ఆ డిఫరెన్స్ అనేటువంటిది. దిస్ ఈజ్ మై ఫ్రాంక్ ఒపీనియన్ అండ్ పర్సనల్ ఒపీనియన్, మే నాట్ బీ విత్ అదర్స్, ఐ డోంట్. ఓకే సార్. అదండి. సో మీరు వచ్చిన తర్వాత అంటే సోషాలజీ ఎందుకు పిక్ చేసుకున్నారు? ఐ డోంట్ గెట్ దట్. యా, సోషియాలజీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చదువుకున్నటువంటి సబ్జెక్టు, సివిల్స్లో రాసినటువంటి సబ్జెక్టు. అలాగే నేను సొసైటీని బాగా అబ్జర్వ్ చేయగలిగానండి. జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఎవ్రీ సొసైటీ ఐ హావ్ సీన్, ఐ డెల్ట్ విత్ ఎవ్రీ పర్సన్ అండి. అక్కడ ఇంటర్నల్ సెక్యూరిటీ అంశాలతో పాటు, అక్కడ బార్డర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్తో పాటు, అలాగే ఇక్కడ పీపుల్ ఐ హ్యావ్ సీన్ ద సొసైటీ. ఐ హ్యావ్ విజిటెడ్ జమ్మూ కాశ్మీర్లో వర్క్ చేశాను, పంజాబ్లో వర్క్ చేశాను, నార్త్ ఈస్ట్లో వర్క్ చేశాను, సిక్కింలో వర్క్ చేశాను, ఇన్ని ప్లేసెస్. అండ్ సౌత్ ఇండియాలో ఐ హ్యావ్ విజిటెడ్ మెనీ ప్లేసెస్. సో ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ హ్యావ్ డెవలప్డ్ మోర్ ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ది బుక్స్. ఐ హ్యావ్ సీన్ ద వేరియస్ సిస్టమ్స్, ఫ్యామిలీ సిస్టము, మ్యారిటల్ సిస్టము, సొసైటీ కల్చర్స్, ట్రెడిషన్స్, ఇవన్నీ కూడా. దెన్ ఐ ఫౌండ్ సొసైటీ పేపర్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్, సోషియాలజీ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్. ఐ కంటిన్యూడ్ విత్ దట్ ఇంట్రెస్ట్. పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఒక ఇండివిజువల్ మిలిటరీ జాబ్లో జాయిన్ అవ్వాలి, మిలిటరీ జాబ్ తెచ్చుకోవాలి అంటే ఏ రూట్ ఫాలో అవ్వాలంటారు? ఫైనలీ విల్ కంక్లూడ్ విత్ దట్. యా, ఇప్పుడు మీరు సోల్జర్గా వెళ్ళాలి అనుకుంటే కానీ 10th తర్వాత వేరియస్ స్కీమ్స్ ఉన్నాయి. బట్ సోల్జర్స్ ఆల్సో వెరీ డీసెంట్ అండ్ వెరీ బెటర్ జాబ్ దాన్ మెనీ జాబ్స్. అండ్ ఆఫీసర్గా వెళ్ళాలి అంటే కనుక అప్లై ఫర్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ అండ్ వేరియస్ దిస్ 24 ఎంట్రీస్ విచ్ ఐ టాక్డ్ అబౌట్. ఎన్సీసీ ఎంట్రీ, ఉమెన్ ఎంట్రీ, టెక్నికల్ ఎంట్రీ, ఎయిర్ ఫోర్స్ ఎంట్రీ, నేవల్ ఎంట్రీ, ఇవన్నీ టెరిటోరియల్ ఆర్మీ ఎంట్రీ, ఇవన్నీ కూడా మీరు ఫోకస్ చేయండి. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే ఈ యొక్క వెబ్సైట్స్లో కూడా సమాచారం అనేది దొరుకుతుంది. దాన్ని బట్టి ఫోకస్డ్గా ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కోసం మీరు ప్రయత్నించండి. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఈజ్ డిఫికల్ట్. ఒకవేళ కనుక మీకు ఆ ఇంటర్వ్యూ అవకాశం వస్తే కనుక నా దగ్గరికి రండి, మీకు హ్యాపీగా గైడెన్స్ ఇస్తాను, నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ టు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నైస్ మీటింగ్ మ్యామ్.